మనుషులంతా ఒక్కటే అన్నది భౌతికవాదం, మనసులన్నీ ఒక్కటి కాదు అన్నది లౌకికవాదం, ఒక్క మనసులోనే వేల కొద్ది ఆలోచనలు అన్నది నిర్వివాదం. ఈ మూడింటిని ఓ దారికి తెచ్చి సక్సెస్ సాధించిన వ్యక్తి ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అధినేత అనుమోలు సుబ్బారావు గారు. మేధావుల మెదడులోని ప్రతిభకు, మనసులోని ఆలోచనలకు అద్భుతమైన వేదిక అమెరికా. ఎంతోమంది ప్రతిభావంతులైన యువతకు ఆశ్రయమిచ్చింది. తెలుగువారి విజ్ఞాన విచీకలకు వేదికగా నిలిచింది. అంతర్జాతీయ వ్యాపార రంగానికి వన్నె తెచ్చిన ప్రతిష్టాత్మకమైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్. ఆ ఖ్యాతిని మన తెలుగువారికి సొంతం చేసిన ఆంధ్రుడు శ్రీ అనుమోలు సుబ్బారావు గారు. ఈ మహాప్రస్థానంలో వారి అనుభవాలను, అనుభూతులను మనము తెలుసుకుందాం. నా పేరు అనుమోలు సుబ్బారావు. మా స్వగ్రామం పునాదిపాడు, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. మేము 5 years 6 years అప్పుడు బేజవాడ వచ్చాము. అక్కడి నుంచి స్టడీస్ కోసమని వాల్టేర్లో వెళ్ళి, వాల్టేర్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజెస్లో మెకానికల్ ఇంజనీరింగ్లో చేశాను. మా తండ్రి గారి పేరు అనుమోలు శేషగిరిరావు గారు, మా తల్లి గారి పేరు అనుమోలు అన్నపూర్ణమ్మ. మేము విజయవాడలో ఉన్నప్పుడు ఆంధ్ర లయోలా కాలేజీలో ప్రీ ప్రొఫెషనల్ వరకు చేసి, పియూసీ వరకు చేసి 1958-59లో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళటం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో 1964లో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసి, తర్వాత బెంగళూరులో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో వర్క్ చేసాము, డిఫెన్స్కి సంబంధించిన వాటిల్లో. అయినా అక్కడి నుంచి వచ్చిన తర్వాత 1969లో నేను ఇక్కడికి షికాగోకి హైయర్ స్టడీస్ కోసం వచ్చాము. అంటే 35 years బ్యాక్ I came to United States for higher studies. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు, ప్రథమ గురువులు అన్న భారతీయ సూక్తికి స్ఫూర్తి ఏఎస్ఆర్ రావు గారు. తండ్రి అడుగుజాడలే తన అభివృద్ధికి సోపానాలు అంటున్న సుబ్బారావు గారి మాటలు నేటి యువతకు జీవన వేదాలు. మేము ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకుంది మా ఫాదర్ దగ్గర నుంచి, మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్న క్రమశిక్షణలో వాటి మూలానే ఇక్కడికి వచ్చి అభివృద్ధి గలిగామని 100% చెప్పగలం. మా ఫాదర్ డిసిప్లైను, మా ఫాదర్ నేర్పిన నేర్పులు, తర్వాత ఆయన డిసిప్లైను, ఆయన వ్యాపారం ఎట్లా చేసింది, ఆయన క్రమశిక్షణ, అన్ని విషయాల్లోనూ అతి జాగ్రత్తగా ఉండటం, తర్వాత అన్ని విషయాలకి అందరికీ అనుకూలంగా వర్క్ చేయటం, ఆ నేర్పుకుంటంలో ఒక 10% కంటే ఎక్కువ మేము నేర్చుకోలేకపోయాము. కొంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే ఇంత సక్సెస్ అవ్వగలిగాము. ఇక్కడ ఆయనకు తెలిసినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఎంత సక్సెస్ అయి ఉండేవాళ్ళం. తండ్రి నేర్పిన క్రమశిక్షణ, పని పట్ల అంకిత భావం కారణంగానే అమెరికా ప్రెస్టీజియస్ ఫోర్డ్ కంపెనీ తనకు టాప్ పొజిషన్ ఇచ్చి గుర్తించిందని సగర్వంగా చెప్పుకున్నారు సుబ్బారావు గారు. 1969లో ఇండియా నుంచి అమెరికాకి వచ్చాము హైయర్ స్టడీస్ కోసమని. వచ్చి ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో షికాగోలో జాయిన్ అవటం జరిగింది. అక్కడ ఎంఎస్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగు, దాని తర్వాత ఎంబీఏ ఇన్ మేనేజ్మెంట్ చేసాము. దాని తర్వాత రకరకాల హైయర్ స్టడీస్కి హార్వర్డ్ యూనివర్సిటీకి అడ్వాన్స్ కోర్సుల కోసమని వెళ్ళటం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ వీ ఆల్సో డిడ్ సీనియర్ మేనేజ్మెంట్ కోర్సెస్ అట్ డిఫెన్స్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ కాలేజ్. ఈ జరిగేటప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఫోర్డ్ మోటార్స్ వాళ్ళు ఎగ్జాస్ట్ సిస్టమ్స్లో ఫోర్డ్ టొరినో అనే కారుకి న్యూ ప్రొడక్షన్లోకి నన్ను సీనియర్ ఇంజనీర్గా తీసుకున్నారు. దాని తర్వాత వేరే మేజర్ కార్పొరేషన్స్లో మేనేజ్మెంట్కి వెళ్ళటమే కాకుండా సీనియర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి డైరెక్టర్ ఆఫ్ మేజర్ ప్రైమ్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్తో మేజర్ ప్రోగ్రామ్స్ లైక్ C-5B, F-14, అదర్ కంపెనీస్ మీద, ప్రోగ్రామ్స్ మీద వర్క్ చేయటం జరిగింది. వీటన్నిటిలోనూ అన్ని విధాల టాప్ పొజిషన్లో ఉండటం మూలాన వాళ్ళు ప్రమోషనే కాకుండా సీనియర్ మోస్ట్ అసైన్మెంట్స్ ఇచ్చి
మన ఇండియన్స్కి ఇటువంటి పొజిషన్స్లో సీనియర్ మోస్ట్ పొజిషన్స్ ఇవ్వటం ఇదే ఫస్ట్ టైము అమెరికన్ హిస్టరీలో చేశారు. అది చేయటం నేనొక్కటే నాదేని కాకుండా అది మన ఇండియాలో వచ్చిన క్రమశిక్షణ, అక్కడ నేర్చుకున్న నేర్పులు, తర్వాత అక్కడ చదివిన చదువులు అయ్యే ఒక 10% ఫాలో అవటం మూలాన అంతవరకు వెళ్ళగలిగాం. తన అనుభవాల్ని పెట్టుబడిగా ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీకి శ్రీకారం చుట్టారు సుబ్బారావు గారు. జీరోతో ప్రారంభించిన ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ స్థాయికి చేరి హీరోగా నిలబడ్డంలోనూ తండ్రి నేర్పిన సూత్రాలే మార్గదర్శకాలంటారు. ఇండస్ట్రియల్ కెరియరు మేనేజ్మెంట్ పొజిషన్స్ అయిన తర్వాత నేను సొంతంగా 17 years బ్యాక్ ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ని స్టార్ట్ చేశాము. అది ఇక్కడ హాపాగ్ లాంగ్ ఐలాండ్లో స్టార్ట్ చేశాము. కాకపోతే ఇంతకు ముందల అబౌట్ 1977లో ఎంఎస్ ఎంబీఏ అన్నీ అయిన తర్వాత ఇండియాకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటాం జరిగింది. 1986లో ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2 years అతి కష్టంతో అన్నీ ఏమి లేకుండా ఇట్స్ జీరో సమ్ గేమ్. జీరో నుంచి స్టార్ట్ చేయడంతో అమెరికన్ ఇండస్ట్రీస్తో కంపీట్ చేసి కాంట్రాక్ట్స్ కొన్ని తెచ్చుకోగలిగాము. మేజర్ ఎఫర్ట్ started when we got major award from General Electric of multi-million-dollar contract on global competition. అప్పటి నుంచి 1991 దగ్గర నుంచి ఇప్పుడు వరకు గ్లోబల్ కాంపిటీషన్లో మేము పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో hundreds of millions of dollars worth of కాంట్రాక్ట్స్ తీసుకురాగలిగాము. నేను ఒక్కడనే కాకుండా మా స్టాఫ్ అందరినీ బిల్డప్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము ఆల్ ద 50 స్టేట్స్లోనూ మా ఎంప్లాయీస్ ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో వీ ఆల్సో ఆపరేట్ ఇన్ 40 countries. We have got major awards from National Defense, Homeland Security. We are proud to announce that our company is the only Indian-owned company that was honored by US Congress in the year 2003. ఇట్లా వరుస నుంచి అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎట్ ఎ లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్ అనేది చేయటం జరుగుతూ ఉంది. అండ్ హైలీ ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్, మాకు 550 ఎంప్లాయీస్ ఉంటాం. తర్వాత కంప్లీట్గా ఏది చేసినా సక్సెస్ ఓరియంటెడ్ ప్యాత్లో చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్తో చేయటం మూలానే ఈ సక్సెస్ అవటానికి కారణం. Once again, all these are attributable to the foundation that was laid in India. So I attribute a lot to India, our parents, our village, and our upbringing, and I give a lot of credit back home. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్కు చెందిన స్మిత్ టౌన్ ఏరియాలో స్థిరపడిన సుబ్బారావు గారు తను స్థాపించిన ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఎదుగుదలలో తన కంపెనీ యూనిట్కు కూడా భాగం ఉందనడం ఆయనలోని ఐక్యతాభావానికి నిదర్శనం. కాబట్టి అమెరికా కంపెనీలలో టాప్ 1గా నిలిచారు. అనేక అవార్డులను సొంతం చేసుకోగలిగారు. 1993లో అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ చేతుల మీదుగా బిజినెస్ ఎక్సలెన్స్గా గుర్తింపు పొందారు. 2003లో మిస్టర్ అండ్ మిసెస్ కరోలిన్ మొక్తారీ చేతుల మీదుగా యుఎస్ గవర్నమెంట్ కంగ్రెషనల్ అవార్డును అందుకున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. లో డాక్టర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిలింగ్ ఉత్సవంలో సుబ్బారావు గారిని రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డుతో గౌరవించారు. This success belongs to the Indian American community.
సాధించిన అభివృద్ధి, పొందిన అవార్డులలో తన అర్ధాంగి శ్రీమతి రాజేశ్వరి పాత్ర ఎంతో ఉందంటారు. ఎంతో టాలెంటెడ్ అయిన ఆమెను గృహిణిగానే పరిమితం చేయక కంపెనీలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరిగిందంటారు. మా ఎల్డర్ సన్ ప్రవీణు, యంగర్ సన్ నవీను ఉన్నారు నాతో. ప్రవీణ్ కార్నల్ గ్రాడ్యుయేట్, ఎంఎస్ చేశాడు. అతనంతటా అతనే చదువుకుని పైకి వచ్చాడు. అది కంప్యూటర్ ఇంజనీరింగు, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనూ గ్రాడ్యుయేట్ అయ్యాడు. నవీన్ ఎలక్ట్రికల్ ఇక్కడ స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. వీళ్ళందరూ సరిగ్గా పనిచేసుకుంటా అన్నీ మామూలుగా ఇండియాలో మేము ఎటువంటి పద్ధతిలో నేర్చుకున్నామో అటువంటి పద్ధతిలోనే పెరిగి బాగా అన్ని విషయాల్లోనూ చక్కగా ఉంటున్నారు. తర్వాత రాజేశ్వరి వీళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఆఫీస్కి వచ్చి జాయిన్ అయ్యి ఆఫీస్లో నాతో పాటు వర్క్ చేస్తూ ఉంది. విజయవాడలో నివసిస్తున్న యలమంచల వెంకట సత్యనారాయణ, స్వరాజ్య లక్ష్మిలు శ్రీమతి రాజేశ్వరి గారి తల్లిదండ్రులు. గృహిణిగా, కంపెనీ వ్యవహార్తగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడానికి తన అత్తామామలే మార్గదర్శకాలంటారు శ్రీమతి రాజేశ్వరి గారు. సుబ్బారావు గారితో కలిసి చాలా రోజులుగా ఆఫీస్లోనే పనిచేస్తూ ఉంటాను. ఆయనకు కావలసిన విధంగా అనుకూలంగా ఆఫీస్లో పనిచేసే వాళ్ళని పని చేయించడము చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన నేర్చుకున్న విద్యతోటి, నా ఉన్న డిగ్రీతోటి నాకు తెలిసిన విధంగా అది చేస్తూ ఉంటాను. దానికి తోడు మా పిల్లలను కూడా వాళ్ళ ఇదిగా చదివేటట్టుగాను వాళ్ళ అనుకూలంగా వచ్చేటట్టుగా తీర్చిదిద్దుతున్నాము. దీనికి అంతటికీ వెనకమాల సలహా కానీ ఏదైనా కానీ మా మామగారిని అడుగుతూ ఉండేదాన్ని. ఆయన చాలా వరకు చెప్పేవారు, ఇట్లా కాదు, ఇది ఇట్లా చేస్తేనే మనకి మంచిది అది అని చెప్పేసి చాలాసార్లు చెప్పేవారు. ఆయన లేని లోటు బాగా తెలుస్తూ ఉంది. ఎప్పుడు ఏది సంతోషమైనా కాల్ చేసి ఆయనకి చెప్పి, ఇదిగో ఇట్లా పెదబాబు ఇట్లా చేశాడు, ఇట్లా వచ్చాడు, పాస్ అయ్యాడు అని చెప్తాము. లేకపోతే సుబ్బారావు గారికి ఇట్లా అవార్డు వచ్చింది, ఇట్లా ఎవరికి రానటువంటిది కాంగ్రెషనల్ అవార్డు సుబ్బారావు గారికే ఇలా వచ్చిందని మొట్టమొదటి వ్యక్తి ఆయనకి కాల్ చేసి చెప్పడం జరిగింది. దానికి కూడా ఆయన చాలా సంతోషించి, ఎవరు ఇది చేయలేనిది సుబ్బారావు గారే సాధించాడు, ఆయన ఒక్క వల్లే అవుతుంది అని కూడా చాలా సంతోషపడ్డారు. అటువంటిది ఇప్పుడు ఏది జరిగినా అయ్యో ఫోన్ చేసి చెప్పలేకపోతున్నానే, ఎక్కడో ఉన్నారు, ఎందుకు చెప్పలేదా అనే బాధ ఎక్కువగానే ఉంటుంది. అది లేని లోటు మనిషి లేకపోవడం తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు అని చెప్పేసి మనకు తెలిసిన సంగతే. అట్లాగే మా అత్తయ్య గారు కూడా చాలా విషయాల్లో చాలా బాగా అన్ని విషయాల్లోనూ చెప్పారు. ఆవిడ అనుకూలంగా ఎంతో ఇదిగా ఆవిడిచ్చిన కుంకుమ పసుపు కానీ కుంకుమ కానీ ఇంకా నా దేవుడి మందిరంలో అట్లాగే దాన్ని ఎంతో జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వాడుకుని ఎప్పుడు కలుపుకుని వాడుకుంటూ ఉంటాను. అంటే మనిషికి అంటే వస్తువుల కంటే అది నాకు ప్రధానం అని ఎప్పుడు అనుకుంటాను. 95లో ఆవిడ ఇచ్చిన, నేను 95లో వెళ్ళినప్పుడు నాకు ఇదిగో రాజీ నువ్వు ఏమైనా సరే తీసుకెళ్ళు అని ఇచ్చింది. అది ఇంత మట్టికి ఎప్పుడు దాచుకుని పూజల్లో కానీ ఏదన్నా కానీ తీసుకుని అదే వాడుకుంటూ ఉంటాను. బయటికి చెప్పలేము కొన్ని, కాకపోతే మనం ముందుకు సాగాలి, ముందుకు వాళ్ళ గుర్తులతోటి వాళ్ళ జరగాలి, వాళ్ళు ఎప్పుడు కూడా పైనుంచి ఆశీర్దిస్తారని అనుకుంటాను. వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అధినేతగా ఇండో అమెరికన్ వ్యాపార వ్యవహారాల పట్ల సుబ్బారావు గారి ఆలోచన విధానం రెండు దేశాల ప్రభుత్వాలకు, వాణిజ్య కంపెనీలకు ఆచరణీయమని చెప్పాలి.
ఆయన చెబుతున్న రైట్ సోర్సింగ్ గురించి వినండి. ప్రస్తుతం ఇండియాకి అమెరికా నుంచి చాలా అవుట్ సోర్సింగ్ జరుగుతూ ఉంది. అన్ని ఏరియాస్లోనూ అవుట్ సోర్సింగ్ జరుగుతూ ఉంది. మేజర్ ఇండస్ట్రీస్ లైక్ జనరల్ ఎలక్ట్రిక్ కానీ IBM కానీ అటువంటి వాళ్ళందరూ పంపుతున్నారు. అది పేపర్ న్యూస్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వెబ్, ఎనీవేర్ యూ కెన్ రివ్యూ దాట్. అవుట్ సోర్సింగ్ అంటే ఇక్కడి నుంచి అక్కడ పంపించడమే కాకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ 2 కంట్రీస్కి ఉండాలంటే రైట్ సోర్సింగ్ చేయాలని మా ఉద్దేశం. రైట్ సోర్సింగ్ అంటే ఇండియాలో కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి, కొన్ని కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని గొప్పవి ఉన్నాయి, కొన్ని కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇద్దరు కలిసి రైట్ సోర్సింగ్ చేస్తే లాంగ్ టర్మ్ గోల్స్కి బోత్ కంట్రీస్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్కి బాగా ఉంటుంది. ఫ్రిక్షన్ లేకుండా ఏ కంట్రీకినో ఎవరికినో ఫ్రిక్షన్ లేకుండా ఇది డెవలప్ చేసి 2 కంట్రీస్ ఇంప్రూవ్ అవ్వటానికి అందరూ కోఆపరేట్ చేస్తారని మా ప్రత్యేక ఆలోచన. ఓ ప్రవాస భారతీయునిగా మాతృభూమికి తన అనుభవాన్ని, అభివృద్ధిని అందించి పారిశ్రామిక ఉన్నతికి పాటుపడాలన్నది ఆయన ఆశయం. అందులోనూ చక్కని వ్యాపారాత్మక దార్శనికతను ఆయన వివరిస్తున్నారు. ప్రస్తుతం మా కంపెనీ ASR ఇంటర్నేషనల్ కార్పొరేషను హై టెక్నాలజీ ఫీల్డ్లో బాగా డెవలప్ అవుతూ ఉంది. దానికి సంబంధించిన హై టెక్నాలజీ అండ్ సూపర్ హై లీడింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ మన హైదరాబాద్లో ఒకటి పెట్టాలని ఉద్దేశం ఉంది. ప్లాన్స్ తయారై ఉన్నాయి. కాకపోతే ఇదంతా బ్లీడింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అవటం మూలాన కంప్లీట్గా ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ పర్మిషను వస్తాం అంత కష్టమేం కాదు, ఈజీగానే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉండ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా ఏది చేసినా బిజినెస్ అనేది రూల్స్ ప్రకారం చేస్తేనే ఆ రూల్స్ మనని ప్రొటెక్ట్ చేయటం అనే నమ్మకంతో దాన్ని ఆలోచనలో ఉంది. కాకపోతే ఇది కనుక స్టార్ట్ చేసేటట్టయితే 5,000 పీపుల్కి ఎంప్లాయ్మెంటు, గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ అని పేరుతో అన్ని దేశాలకి సంబంధించిన లీడింగ్ ఎడ్జ్ గ్లోబల్ టెక్నాలజీ యాక్టివిటీస్ అన్నీ హైదరాబాదు ఆ ఏరియాస్లో కండక్ట్ చేయాలని ఉద్దేశం ఉంది. ఇండియాలో మనకి అనుభవంతో ఇండియాలో ఉన్న సైంటిస్టు, ఇండియాలో ఉన్న ఇంజనీర్సు, ఇండియాలో ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ ఉపయోగించి వరల్డ్స్ లీడింగ్ ఎడ్జ్ ప్లేస్ లాగా చేయాలని ఉంది. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ బిల్డ్ అయ్యి ఉంది మాకు. అది ఎప్పుడు వీలవుతుందో దేవుడి దయ వల్ల వీలు కనుక జరిగేటట్టయితే హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ ఆ ఏరియాస్లో పెట్టాలని ఉంది. 2 గవర్నమెంట్స్ అనుకూలంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. అందుకని కొంతకాలం పడుతుంది. అది అనుకూలంగా ఉన్నప్పుడు తప్పక వచ్చి మన దేశానికి కూడా 10 రెట్లు ఎక్కువగా, అందరూ కోరేదానికంటే 10 రెట్లు ఎక్కువగా చేస్తామనే మాకు గట్టి నమ్మకం ఉంది. ఆలోచనలు ఆకాశమంత ఎత్తులో ఉండాలి, ఆధారం నేలపై ఉండాలి, భవిష్యత్తును భూతద్దంలో చూడాలి, బుద్ధిని పారదర్శకంగా ఉంచాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. అందుకు అనుమోలు సుబ్బారావు గారి సక్సెస్ లైఫ్ ఓ చక్కని ఉదాహరణ.